తప్పకుండా ఆలోచించండి. దానికి మద్దతుగా నేను కూడా ఉంటాను. దానికి ఎలా మాట్లాడాలి, కేంద్రంతో మాట్లాడాలా, రాష్ట్రంతో మాట్లాడాలా, ఏ జలమండలితో మాట్లాడాలి, దానికి నేను కూడా మీకు మద్దతు తెలుపుతాను. అనంతపూర్ని దుర్భిక్ష కోరలోంచి ఎలా బయటికి తీసుకురావాలని చెప్పి దయచేసి కేవలం ఓట్ల కోసమే కాదు, ప్రజల సమస్య నిజంగా మానవతా దృష్టితోటి మీరు చూసి ఆలోచించేయండి. అది నేను ముగ్గురిని కోరుకుంటున్నాను. అలాగే మీకు రాబోయే తరంలో, రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో అవినీతి లేని రాజకీయ వ్యవస్థ ఉండాలని కోరుకుంటూ జనసేన పార్టీ స్టార్ట్ చేశాను. కేవలం ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యం, ఒక్క రోజున లంచగొండితనాన్ని, అవినీతిని మనం పారదోలలేం. అదొక నిరంతర యుద్ధం. పొలిటికల్ కరప్షన్ ని కొట్టకుండా మామూలు కరప్షన్ తీయలేం. రాజకీయ నాయకుల్లో కరప్షన్ పోయిన తర్వాతే వ్యవస్థ బాగుపడుతుంది. అలాంటి వ్యవస్థ, అలాంటి రాజకీయ వ్యవస్థ వైపు మేము ముందడుగులేస్తున్నాం. తరిమల నాగిరెడ్డి గారి గొప్ప నాయకులు లాంటి గొప్ప నాయకుల స్ఫూర్తితోటి, కల్లూరి గారి స్ఫూర్తితోటి, ఎంతో మంది స్ఫూర్తితోటి, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి స్ఫూర్తితోటి ఒక అందరికీ అన్ని వర్గాల వారు ఆనందించే ఒక సమాజం ఉండాలని కోరుకుంటూ నేను జనసేన పార్టీ స్టార్ట్ చేశాను. దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తాను. దానికి మీ అండదండలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. దయచేసి అభిమానులందరూ బస్టాండ్ సైడ్ గేట్ గా వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. బస్టాండ్ సైడ్ 2 గేట్లు ఉన్నాయి, అవుట్ గేట్లు. మెయిన్ రోడ్ లో 2 అవుట్ గేట్లు ఉన్నాయి. ఎవరో తోసుకోకుండా సమన్వయం పాటిస్తూ బయటికి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి ఎవరో తోసుకోవద్దండి. మనకి ఎగ్జిట్ 6 గేట్లు ఉన్నాయి. స్లోగా తోసుకోవద్దు, పరిగెట్టొద్దు. సమన్వయం పాటించాలి, క్రమశిక్షణ పాటించాలి. కార్యకర్తలు బ్యాక్ సైడ్ ఖాళీగా ఉంది. ఆర్టీసీ బస్ స్టాండ్ సైడ్ వెళ్ళండి. ఎవరు పరిగెట్టొద్దండి, ఖాళీగా